మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఈ వినాయక చవితికి సంబంధించి కూడా మా సిపి మేడం టార్గెట్ పెట్టుకుంది. టార్గెట్ ఏంటంటే ఈ 11 days లేకపోతే 13 days ఒక్క డెత్ కూడా కావద్దు ఎట్టి పరిస్థితుల. ఎందుకంటే ప్రతి మండల్లో చాలా ప్లేస్లల్లో ఏదో ఒక సంఘటన జరుగుతాయి. నీళ్ళ మునిగి చనిపోవడం, ఈ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం, ఆ నిమజ్జనం రోజు వెహికల్స్ గుద్దుకొని చనిపోవడం. మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ 11 days సంబంధించి ఒక్క లైఫ్ కూడా లాస్ కావద్దు. అది మనందరి మెయిన్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది వాస్తవానికి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మొత్తం మండల్లో మనకి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. వాస్తవానికి మన దగ్గర నుంచి బందోబస్తు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా ఎవరు ఉండరు. ఏ రోజు ఎన్ని నిమజ్జనం అవుతున్నాయి, మన దగ్గర పెద్ద మొత్తంలో నిమజ్జనాలు ఉన్న రోజు మేము బయట నుంచి ఫోర్స్ తీసుకొని రావచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఆన్లైన్ చేస్తే మీ రెస్పాన్సిబిలిటీతో పాటు మాకు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఆ విగ్రహం సంబంధించి అంటే డైలీ ఒక 3 times చెక్ చేయడం, ఏం జరుగుతుంది, ఎవరు వచ్చి పోతుర్రు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, వాటికి రెమెడీస్ ఏందనేది ఈ 2 కాన్సెప్ట్లతోటే అప్లికేషన్ అనేది ఆన్లైన్ పెట్టినాం. అది కొంచెం అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. దానికి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి విలేజ్ కి ఒక విలేజ్ పోలీస్ ఆఫీసర్ అని ఒకరిని అలాట్ చేసినాం. దుబ్బాక మండల్ సంబంధించి మీకు ఇబ్బంది ఉంటే మీరు ఒకసారి స్టేషన్కి వచ్చినప్పుడు మీ విలేజ్ పోలీస్ ఆఫీసర్ అందుబాటులో ఉంటాడు. ఒక 5-10 నిమిషాలు మీరు దగ్గర కూర్చుంటే వాళ్ళే ఆన్లైన్ చేస్తారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ స్టేట్ లో ఎట్లా ఉంటే మన దగ్గర అట్లే ఉంటది. డీజేలకైతే అఫీషియల్ గా ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. క్లియర్ చెప్తున్నా. మేమేమంటున్నామంటే ఆ డీజే ఎవరెవరైతుర్రో వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇస్తున్నాం. ఇష్యూ లేనంత వరకు మేము 100% ఇన్వాల్వ్ కాం. ఆడ ఒక్కసారి ప్రాబ్లం ఇష్యూ అయిందంటే మాత్రం పక్కా ఇన్వాల్వ్ అవుతాం. ఆ డీజే వాళ్ళ మీద కేసు చేస్తాం, ఆర్గనైజర్స్ మీద కేసు చేస్తాం. క్లియర్ గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇష్యూ కావడం కాకపోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. ఈ మీటింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ మీకు మాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు. మేమేం చేయాలనుకుంటున్నాం, మీకేం కావాలనుకుంటున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఈ మీటింగ్ పెట్టినాం. నెక్స్ట్ కొంచెం మైక్ సిస్టమ్ సంబంధించి పర్మిషన్ తీసుకోండి. పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు ఎంత పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఒకసారి కంప్లైంట్ వచ్చిందంటే మాత్రం 100% మీరు చెప్తే బంద్ చేయాలి. అది నైట్ కూడా 10 వరకే పర్మిషన్ అలౌ. అదొకటి అందరికీ నోటీస్ లో ఉండాలి.